ఒకవేళ సమస్యలు బాగా హెచ్చించుకుంటున్నాయేమో నీ జీవితంలో, మనుషులు లేక సమస్యలు నీ జీవితంలో హెచ్చించుకుంటున్నాయేమో. ఎలా హెచ్చించుకుంటాయి తెలుసా? వారు వాటి గురించి మాట్లాడుతుంటారు అనమాట. మనలో చాలా మంది సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేస్తున్నారట. అంటే సమస్యల గురించి నువ్వు ప్రకటిస్తున్నావు, చెప్పుకుంటున్నావు. ఈ సమస్య ఎట్లుంది, ఆ సమస్య, ఈ సమస్య, ఈ రోగము, ఆ రోగము, అక్కడ పొంది ఇక్కడ పొంది, వీటిని గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం అనమాట. వాటి స్థానానికి వాటిని తీసుకొని రావాలి. నీవు స్తుతిస్తే ఏమవుతుందంటే వాటిని దేవుడు నీ కాళ్ళ క్రిందికి దేవుడు తీసుకొని వస్తాడు. నీ శత్రుల పైన నువ్వు పైవాడుగా ఉంటావు. నీవు ఊరికే నేను తలను, నేను పైవాడిని అంటే కావు. ఎవరవుతారు తెలుసా? స్తుతించేవారు అవుతారు. ఒకవేళ తోకగా ఉన్నావా, ఇప్పుడు అంటే తక్కువ స్థానంలో, తక్కువ స్థాయిలో ఉన్నావా, తక్కువ స్థితిలో ఉన్నావా, స్తుతిస్తే తోకలు తలలుగా మార్చబడతాయి, క్రింది వారు పైవారుగా మార్చబడతారు, ఓడిపోయిన వారు విజయ వీరులు అవుతారు, దుఃఖముతో సొక్కినటువంటి వారు నాట్యము చేస్తారు. వారు హల్లెలూయా.